6వ తరగతి కవి పరిచయాలు. వెల్కమ్ టు జ్ఞానసుధ ఛానల్. ఈ వీడియోలో 6వ తరగతి కవి పరిచయాల గురించి తెలుసుకుందాం. మొదటి పాఠం అమ్మఒడి. అమ్మఒడి పాఠం యొక్క ఉద్దేశం అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియచేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ అమ్మఒడి పాఠం యొక్క రచయిత వచ్చేసి బాడిగ వెంకట నరసింహారావు. ఇతను కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. వీటిలో ఇతని యొక్క రచనలు, ఇతని బిరుదు అనేది చాలా ఇంపార్టెంట్. 2వ పాఠం తృప్తి. తృప్తి పాఠం యొక్క రచయిత గురించి ఉద్దేశం గురించి తెలుసుకుందాం. ఉద్దేశం సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని ఈ కథ ద్వారా తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం యొక్క రచయిత సత్యం శంకరమంచి. ఇతను గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు అనే కథా సంపుటాలు రాశారు. రేపటి దారి, స్వీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు మొదలైన నవలలు రాశారు. హరహర మహాదేవ నాటకం అనే నాటకం కూడా రాశారు. దిన వారపత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలలోనిది. వీటిలో మనకు నవలలు ఏవి, కథా సంపుటాలేవి, నాటకం అనేది ఏది అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంటు. ఇది ఒక పేరు ఇచ్చేసి అమరావతి కథలు అనేది ఇచ్చేసి ఇది కథా సంపుటమా, నవలనా, నాటకమా అని అడిగే అవకాశం అనేది ఉంటుంది. 3వ పాఠం వచ్చేసి మా కొద్దీ తెల్లదొరతనము. మా కొద్దీ తెల్లదొరతనం పాఠం యొక్క ఉద్దేశం ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. ఈ గేయం రాసినది గరిమెళ్ళ సత్యనారాయణ. ఇతను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భారతమాత, మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ సత్యనారాయణ. ఇతను రాసిన రచనలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. 4వ పాఠం సమయస్ఫూర్తి. ఇది గద్య భాగానికి సంబంధించినది అనమాట. దీని యొక్క సమయస్ఫూర్తి యొక్క పాఠం యొక్క ఉద్దేశం ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు, పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు. పరవస్తు చిన్నయ సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించాడు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలివి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులలో పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠాన్ని రాసినది కందుకూరి వీరేశలింగం. ఇతను రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీ హితబోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి యొక్క రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్య తిక్కన అనే బిరుదు ఇతనికి ఉంది. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోనిది ఈ కథ. వీటిలో ఇతని యొక్క బిరుదు గద్య తిక్కన చాలా ఇంపార్టెంటు, రచనలు ఇంపార్టెంటు. 5వ పాఠం
మన మహనీయులు. ఇది ఉపవాచానికి సంబంధించినది. రచయితల బృందం రాశారు, అది డైరెక్ట్గా చదవాల్సిందే. 6వ పాఠం వచ్చేసి సుభాషితాలు. ఇది పద్యభాగానికి సంబంధించినది. ఇది మీకు ఆల్రెడీ నేను వేరే వీడియోలో పెట్టి ఉన్నాను, ఆ వీడియో కూడా చూడండి మొత్తం వెళ్ళి. ఈ పాఠం ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. క్రమసంఖ్య కవి, కాలం, శతకం అనేది ఉంది. ఇక్కడ కవి వారి యొక్క కాలము, వారు రాసిన శతకం అనేది ఇంపార్టెంట్. నార్ల చిరంజీవి 20వ శతాబ్దానికి చెందినవారు, రాసిన శతకం తెలుగుపూలు శతకం. వేమన 17వ శతాబ్దానికి చెందినవారు, వేమన శతకం రాశారు. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం రాశారు. బద్దెన 13వ శతాబ్దం సుమతి శతకం రాశారు. పక్కి అప్పిల నరసింహం 17వ శతాబ్దం కుమారి శతకాలు రాశారు. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తశతి రాశారు. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం రాశారు. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం రాశారు. 7వ పాఠం మమకారం. ఈ మమకారం పాఠం యొక్క ఉద్దేశం, అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠాన్ని రాసినది చిలుకూరి దేవపుత్ర. ఇతను అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసిన నవలలు. 1996లో పంచమం నవలకు అటా అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి, 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటంలోనిది. 8వ పాఠం మేలుకొలుపు. ఇది పద్యభాగం అన్నమాట. ఈ మేలుకొలుపు పాఠం యొక్క ఉద్దేశం, మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠాన్ని రాసినది కుసుమధర్మన్న. ఇతను రాజమహేంద్రవరంలోని లక్ష్మీవరపుపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం గలవారు. నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం వంటి రచనలు చేశారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు. చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కర్త అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు. అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలి దళిత కవి కుసుమధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుంచి గ్రహించబడినది ఈ పాఠం. వీటిలో ఇతను రాసినటువంటి రచనలు ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చదవండి ఆనందించండి కింద ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో అనేది ఒకటి ఇచ్చారు. ఆ గేమ్ యొక్క మనకు రచయితలు ఉన్నారు. ఆ కవుల యొక్క కవి పరిచయం తెలుసుకుందాం. మొదటి కవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతడు విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త. బెంగాలీ, ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ విస్తృతంగా రచనలు చేశారు. 1913లో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొల్పిన మహనీయుడు. పై కవిత గీతాంజలిలోనిది. మరొక కవి గుడిపాటి వెంకటచలం. ఇతను కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త. తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వాన్ని గురించి ఈయన పరితపించారు. ఉపాధ్యాయుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడుగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు. విద్యను, పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు. వీరి రచనలన్నిటివి చాలా ఇంపార్టెంట్. 9వ పాఠం ధర్మనిర్ణయం. ధర్మనిర్ణయం పాఠం యొక్క ఉద్దేశం, ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటిరాజు మాధవవర్మ ఆయన ధర్మనిరతిని తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశం.
ఈ పాఠం విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం ఈ పాఠానికి ఆధారం అన్నమాట. తర్వాత 10వ పాఠం వచ్చేసి త్రిజట స్వప్నం. ఈ త్రిజట స్వప్నం అనే పాఠం యొక్క ఉద్దేశం మనం తెలుసుకుందాం. రావణుడు సీతను అపహరించాడు. సీతతో లంకకు చేరాడు. అశోకవనంలో శింశుప వృక్షం కింద ఆమెను ఉంచాడు. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు చంపుతామని భయపెట్టారు. ఆ సమయంలో అంతవరకు నిద్రించిన త్రిజట మేల్కొంది. తనకు వచ్చిన కలను గురించి కాపలాగా ఉన్న తోటి రాక్షస స్త్రీలతో చెప్పింది. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యం. ఈ పాఠం రాసినది ఆత్కూరి మొల్ల. ఈమె 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. ఈమె కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. రామభక్త కవయిత్రి. మొల్ల రామాయణం రాశారు. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి. స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు. తెలుగు సాహితీ వనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండలోనిది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కవయిత్రి గురించి మనం తెలుసుకోవడం. ఎన్ని పద్య గద్యాలు ఉన్నాయి అంటే ఈ రామాయణంలో 871 గద్యాలు పద్యాలోనే ఉండేవి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, గుర్తుపెట్టుకోనండి. 11వ పాఠం డూడు బసవన్న. ఈ డూడు బసవన్న పాఠం యొక్క ఉద్దేశం గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠాన్ని రాసినది రావురి భరద్వాజ. ఇతను గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల అనేది ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు, ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరెమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. వీరి పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డ్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న. ఈ కళారత్న అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. కళాప్రపూర్ణ అనేది ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఇస్తారనేది నేను ఇక్కడ చదివినట్టున్నాను. ఎగ్జాక్ట్గా అయితే తెలీదు, ఒకసారి వెరిఫై చేసుకొని గుర్తుపెట్టుకోండి. లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకున్నది. ఈ విధంగా మనం 6వ తరగతిలోని కవి పరిచయాల గురించి క్లియర్ చేసేసాం. ఈ వీడియోలో మొత్తం కూడా మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఒక నోట్స్ పెట్టుకొని నోట్స్ రాసుకొని అందులో ఇంపార్టెంట్ బిట్స్ అనేటివి రాసుకొని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.